వెల్కమ్ టు ది స్మార్ట్ క్రిప్టో తెలుగు యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన యొక్క వీడియో వచ్చి స్టార్ఎక్స్ నెట్వర్క్. స్టార్ఎక్స్ నెట్వర్క్లో రీసెంట్గా వచ్చిన అప్డేట్స్ గురించి చూద్దాం. మొదటగా వచ్చి మైనింగ్ బూస్ట్ అనమాట. మైనింగ్ బూస్ట్ అనేది పర్ అవర్కి 2 అనేది మనం ఇంక్రీజ్ చేసుకోవచ్చు ఈ యొక్క యాడ్స్ చూడడం ద్వారా. సో అది ఒక యాడ్కి 0.4 పర్ అవర్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఆ విధంగా 5 యాడ్స్ చూడడం ద్వారా 2.0 అనేది స్టార్ఎక్స్ అనేది పర్ అవర్కి ఇంక్రీజ్ అవుతుంది. దాంతోపాటు నెక్స్ట్ అప్డేట్ వచ్చి లక్కీ స్పిన్ అనమాట. లక్కీ స్పిన్ను సో ప్రీవియస్గా ఒక ఫ్రీ స్పిన్ను దాంతోపాటు 3 స్పిన్స్ అనేది వస్తున్నాయి యాడ్స్ చూడడం ద్వారా. ఇప్పుడు యాడ్స్ చూస్తే 5 వస్తాయి, ఫ్రీ స్పిన్ ఒకటి, టోటల్ 6 అనమాట స్పిన్నింగ్ ద్వారా. ఇది అనమాట అప్డేట్. నెక్స్ట్ అప్డేట్ వచ్చి అప్కమింగ్ ఫ్యూచర్స్లో వచ్చి సో నెక్స్ట్ మంత్ వచ్చి వ్యాలెట్ అడ్రస్ అనేది మనం సబ్మిట్ చేయాల్సి వస్తుంది. ఆ యొక్క వ్యాలెట్ అడ్రస్ అనేది మీరు బినాన్స్ కానీ ఇదే ట్రస్ట్ వ్యాలెట్ కానీ ఏదైనా అడ్రస్ అనేది సబ్మిట్ చేయొచ్చు. తర్వాత గ్లోబల్ చార్టింగ్ అనేది కూడా ఉందన్నమాట. ఇప్పుడు లైవ్ అనేది మన సిస్టంలో చూద్దాం. ఫస్ట్ యాప్ ఓపెన్ చేస్తానే మైనింగ్ అనేది స్టార్ట్ చేయండి. స్టార్ట్ చేస్తే పైన 24 అవర్స్ అనేది టైం పడుతుంది. దానిపైన వచ్చి మన యొక్క టోటల్ వ్యాలెట్ బ్యాలెన్స్ ఉంటుంది. టోటల్ మన యొక్క స్టార్ఎక్స్ బ్యాలెన్స్ అనమాట. దాని కింద చూసామంటే టోటల్ సప్లై వచ్చి 90 మిలియన్ అని ఉంటుంది స్టార్ఎక్స్ అనేది. తర్వాత ఇక్కడ బూస్ట్ మైనింగ్ స్పీడ్ అని ఉంది కదా, దాన్ని సెలెక్ట్ చేశారంటే యాడ్ అనేది వస్తుంది అనమాట. ఈ విధంగా యాడ్ వచ్చినప్పుడు వాచ్ యాడ్ అనేసి సెలెక్ట్ చేయండి. యాడ్ చూడడం ద్వారా 0.4 అని మైనింగ్ స్పీడ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఈ విధంగా మీరు టోటల్గా 5 యాడ్లు చూడడం ద్వారా 2.0 అంటే పర్ అవర్కి 2 స్టార్ఎక్స్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఈ విధంగా ఇంక్రీజ్ చేయడం ద్వారా మన కాయిన్స్ అనేది మోర్ అనేది ఎర్న్ చేయొచ్చు. ఎందుకంటే ఈ కాయిన్ సో ఈ ఇయర్లో లిస్ట్ అవుతుంది. పైన చూసారంటే 3 డాట్స్ సెలెక్ట్ చేశారంటే లక్కీ స్పిన్ అని ఉంటుంది, దాన్ని సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసిన తర్వాత మీకు ఫస్ట్ ఫ్రీ స్పిన్ వస్తుంది అనమాట. ఫ్రీ స్పిన్ అనేది సెలెక్ట్ చేస్తే ఈ విధంగా తిరుగుతుంది. తిరిగిన తర్వాత ఎక్కడైతే స్టాప్ అవుతుందో అక్కడ 5 స్టార్ఎక్స్ అనేది నాకు యాడ్ అయ్యాయి అనమాట వ్యాలెట్లో. సో వన్స్ యాడ్ అయిన తర్వాత నెక్స్ట్ టైం వాచ్ యాడ్ టు స్పిన్ అని ఉంటుంది. సెలెక్ట్ చేశారంటే ఈ విధంగా యాడ్ వస్తుంది. వన్స్ యాడ్ కంప్లీట్ అయిన తర్వాత ఈ విధంగా మళ్ళీ నాకు 5 స్టార్ఎక్స్ అనేది వచ్చాయి అనమాట. సో ఈ విధంగా మీరు 5 టైమ్స్ అనేది ఈ యొక్క యాడ్లు చూడడం ద్వారా ఇక్కడ కూడా ఇంక్రీజ్ అనేది చేసుకోవచ్చు కాయిన్స్ అనేది. సో ఈ విధంగా ఇది నెక్స్ట్ అప్డేట్ అనమాట. సో నెక్స్ట్ అప్డేట్ వచ్చి ఈ విధంగా మీకు పాపప్ వస్తే ఆల్రెడీ జాయిన్డ్ అనేసి సెలెక్ట్ చేయండి. ఆ యొక్క పాపప్ అనేది వెళ్తుందనమాట. సో నెక్స్ట్ ఇంకో అప్డేట్ ఏంటంటే మీరు 3 డాట్స్ సెలెక్ట్ చేశారంటే ఇక్కడ వచ్చి టాస్క్ అనేసి ఒక ఆప్షన్ ఉంటుందన్నమాట. ఆ టాస్క్ అనే ఆప్షన్ని మీరు సెలెక్ట్ చేశారంటే ఈ విధంగా చూపిస్తుంటాయి అనమాట. స్టార్ట్ అనేసి అది ఫేస్బుక్ కానీ ఆ ఎక్స్ కానీ టెలిగ్రామ్ కానీ. సో మీరు ఒకటి సెలెక్ట్ చేసి దానిలోకి వెళ్ళేసి మీరు ఫాలో కొట్టేసి బ్యాక్ వచ్చారంటే ఇక్కడ 5 స్టార్ఎక్స్ అనేది యాడ్ అవుతుందన్నమాట మన యొక్క మెయిన్ బ్యాలెన్స్లో ఆటోమేటిక్గా. సో ఈ విధంగా ఈ టాస్క్లన్నీ కూడా సో ఈ విధంగా కంప్లీట్ అనేది చేయండి. కంప్లీట్ చేయడం ద్వారా కాయిన్స్ అనేది ఇంక్రీజ్ అవుతాయి. సో ఇవి 3 అప్డేట్స్ అనమాట. నెక్స్ట్ ఇంకొక అప్డేట్ అనేది చూద్దాం. ఈ యొక్క మెయిన్ స్క్రీన్ ఉంది కదా, ఈ మెయిన్ స్క్రీన్లో సో మనం చూసామంటే ఇక్కడ పైన ప్రొఫైల్ అని ఉంది కదా, ప్రొఫైల్ సెలెక్ట్ చేయండి. ప్రొఫైల్ సెలెక్ట్ చేసిన తర్వాత కిందకు వచ్చారంటే కేవైసీ ఉంటుంది, ఐడెంటిటీ వెరిఫికేషన్ అనేది. అక్కడ వెరిఫైడ్ అని ఉంది అంటే కేవైసీ కంప్లీట్ అయిందనమాట ఈ యొక్క ప్రొఫైల్లో. సో మామూలుగా కేవైసీ అనేది ప్రీవియస్గా 1000 స్టార్ఎక్స్ మెయిన్ బ్యాలెన్స్లో ఉంటే మాత్రమే కేవైసీ అనేది ఓపెన్ అవుతూ ఉన్నింది. ఇప్పుడు దాన్ని 500కి రెడ్యూస్ చేశారు. అంటే 500 స్టార్ఎక్స్ మీరు చేస్తే చాలు మీకు కేవైసీ అనేది ఓపెన్ అవుతుంది. ఈ కేవైసీ లాస్ట్ 1 మంత్గా రన్నింగ్లో ఉందన్నమాట. సో మీరు కేవైసీ అనేది చేసుకోండి. ఓకే. సో వన్స్ ఈ యొక్క కేవైసీ ప్రాసెస్ అయిన తర్వాత ఇక్కడ ఫాలో అస్ ఆన్ అని ఉంది కదా, అఫిషియల్ వెబ్సైట్లు చూద్దాం. ఇప్పుడు ఇక్కడ ఫేస్బుక్, టెలిగ్రామ్, ఎక్స్ అని ఉంది కదా, ఎక్స్ సెలెక్ట్ చేస్తే 45.2K ఫాలోవర్స్ అనేది ఈ యొక్క ఎక్స్ పేజ్లో ఫాలో చేస్తున్నారు. ఈ యొక్క ఎక్స్ పేజ్లో మనం ఇప్పుడు ఏదైతే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసామో అన్ని పాయింట్స్ కూడా ఇన్ డీటెయిల్గా ఈ యొక్క ఎక్స్ పేజ్లో ఇచ్చారనమాట. సో ఈ యొక్క ఎక్స్ పేజ్లో చూసామంటే మనం ఏదైతే డిస్కస్ చేసామో మైనింగ్ బూస్ట్ అనేసి దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేశారు. సో ఇక్కడ చూడండి క్లియర్గా. తర్వాత లక్కీ స్పిన్ అనేది కూడా ఎక్స్ప్లెయిన్ చేశారు. ప్రీవియస్గా 3 అనేది ఉన్నాయి యాడ్ చూస్తే ఇప్పుడు 5 అనేది వచ్చాయని. తర్వాత అప్కమింగ్ ఫ్యూచర్స్లో వచ్చి వ్యాలెట్ సబ్మిషన్ అనేది మోస్ట్లీ నెక్స్ట్ మంత్ జూలై మంత్లో తీసుకొని వస్తారు. మనం సబ్మిట్ చేసిన తర్వాత లిస్టింగ్
ఏదైతే టీజీఈ టోకన్ జనరేషన్ ఈవెంట్ అనేది వస్తుందో, సో మోస్ట్లీ అక్టోబర్, నవంబర్, డిసెంబర్లో రావచ్చు లిస్టింగ్ ప్లాన్ అనేది. సో అప్పుడు వచ్చినప్పుడు ఈ కాయిన్స్ అనేది ఆ యొక్క వ్యాలెట్లోకి ట్రాన్స్ఫర్ అనేది జరుగుతాయి అన్నమాట. కాబట్టి ఈ యొక్క ప్రాసెస్లో సో ఈ యొక్క ఎక్స్ పేజ్లో అఫిషియల్గా మనము చూడడం ద్వారా, ఫాలో అయ్యి చూడడం ద్వారా ఈ విధంగా ఇమీడియట్ అప్డేట్స్ అనేది తెలుస్తూ ఉంటాయి. మీరు కూడా అఫిషియల్గా చూడండి. సో ఈ యొక్క ఎక్స్ పేజ్ని ఫాలో అవ్వకపోయినా, సో మీకు ఇమ్మీడియట్ అప్డేట్స్ కావాలన్నా, ఈ యొక్క ఫ్రీ మైనింగ్ యాప్ గురించి అయినా కావాలంటే మన యొక్క వాట్సాప్ ఛానల్ని ఫాలో అవ్వండి, గ్రూప్లో జాయిన్ అవ్వండి. ఇక్కడ ఇమ్మీడియట్ అప్డేట్స్ అనేది ఏ రోజుకి ఆ రోజు ఇమ్మీడియట్ అప్డేట్స్ ఆల్ యాప్స్ గురించి ఇమ్మీడియట్గా చేశానన్నమాట. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి స్మార్ట్ క్రిప్టో తెలుగు యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ ఆల్.